మష్రూమ్ కట్లెట్ కోసం మష్రూమ్స్, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక బ్రెడ్ స్లైస్ సైడ్స్ తీసేసిన, కార్న్ఫ్లోర్ ఒక 3-4 స్పూన్స్, ఉప్పు, కారం, గరం మసాలా కావాలి. ఫస్ట్ వీటినంతా నీట్గా కట్ చేసుకోవాలా. ఇట్లా సన్నగా అన్నీ తరిగేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి మైదా 3 స్పూన్స్, ఆనియన్స్, తరిగి పెట్టుకున్న మష్రూమ్స్, దీనిలోకే సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు వేయాలా. ఈ బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ని ఇట్లా నలిపేసేసుకుంటాను. ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా, కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసి గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా గట్టిగా తడుపుకోవాలి. ఇట్లా గట్టిగా అన్నీ మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలా డీప్ ఫ్రైకి. ఈ పిండి ఆయిల్ కాగేలాగా ఇట్లా రౌండ్స్ తీసుకొని అన్నీ ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకోవాలి వడల్లాగా. ఇట్లా అన్నీ వడలాగా షేప్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా రౌండ్స్ చేసుకోండి. అవన్నీ ఈ బ్రెడ్ పౌడర్లో ఇట్లా అద్దేసుకోవాలి. అద్దేసుకొని ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసి మష్రూమ్ కట్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర, కొన్ని మష్రూమ్స్ పెట్టినా నేను పచ్చి. దీనిలోకి టమోటా సాస్ వేసుకొని తింటే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి టమోటా కచప్తో కట్లెట్ వేడివేడిగా తీసుకుంటే, వింటర్ సీజన్ కదా, బాగుంటుంది స్నాక్స్కి, పిల్లలకి, పెద్దలకి. బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.